Daily. Taste the Daily. ఏపీలో టెంపుల్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాలను నిర్మిస్తామన్న సీఎం ప్రతిపాదనలపై విమర్శలు వస్తున్నాయి. ఎవరు అడిగారండి మిమ్మల్ని అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే హస్తం పార్టీ తీరుపై తీవ్రంగా మండిపడుతోంది బీజేపీ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేయడంతో పాటు దేశ విదేశాల్లోనూ ఆలయాలు నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామీణ ప్రాంతాల్లో 5,000 ఆలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనపై అభ్యంతరం తెలిపారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. టీటీడీ నిధులతో దళిత వాడల్లో దేవాలయాలు కట్టమని ఎవరడిగారు? టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కట్టాల్సింది ఆలయాలు కాదు, మౌలిక వస్తువులు కల్పించాలన్నారామె. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. టీటీడీపై షర్మిల వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్. ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారాయన. వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తిరుమల గురించి తెలియని వారికి మాట్లాడే హక్కు లేదన్నారు. షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది మంచిది కాదు షర్మిలమ్మ గారు. అసలు ఏ రోజైనా సరే తిరుమల కొండకొచ్చారా? తిరుమల మెట్లెక్కారా? తిరుమల గురించి తెలియనప్పుడు ఏ విధంగా టీటీడీ నిధులతో ఆలయాలు నిర్మించకూడదని చెప్తారు? మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి, ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. మొత్తంగా ఆలయాల విషయంలో ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది.